చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరు డీసీసీబీ కార్యాలయంలో జిల్లాలోని పీఏసీఎస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సంబంధంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నియమించిన పాలక మండలి అవినీతి అక్రమాల కారణంగా బ్యాంక్ ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే ఆ పరిస్థితిని అధిగమించేందుకు బ్యాంక్ అధికారులు సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 97% రికవరీ పూర్తయిందని వెల్లడించిన ఆయన, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మార్చి చివరి నాటికి 100% రికవరీ సాధించి అభాల బాట పట్టించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ అయిన మరుసటి రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ పెట్టి ఆ ఇన్స్పెక్షన్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన విషయాలని బోర్డులో పుడిచి జనరల్ బాడీకి మేము వివరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిన్నటికి ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఈరోజు జనరల్ బాడీకి ఈ సమస్యలన్నీ వాళ్ళు ఇన్స్పెక్షన్లో ఏమైతే ఐడెంటిఫై చేశారో ఆ విషయాలను జనరల్ బాడీకి ఎక్స్ప్లెయిన్ చేసే కోసం ఈ రోజు బోర్డు మీటింగ్ జనరల్ బాడీ జరుపుతాం. ఏమున్నాయి ఇప్పుడైతే వాటన్నిటిని కూడా కరెక్షన్ చేయమని అడుగుతున్నారు. 1 by 1 ఇప్పటికే చేశాము. ఒక 8 నెలలుగా ఇంకా కూడా కొంచెం చేయాల్సినట్టు ఉన్నాయని చెప్పారు. చేస్తామని చెప్పినాము. దాదాపు ఒక 40 అంశాల మీద పూర్తి డిఫాల్ట్ కాదు కానీ స్లైట్ డిఫాల్ట్ రాశారు. ఇప్పటికి అది కరెక్షన్ చేసినా కాబట్టి, లేకపోతే అప్పుడు చాలా పూర్తి డిఫాల్ట్ ఉన్నాయి ప్రీవియస్ బోర్డులోటి. సో అవి కరెక్షన్ చేయాలని బాధ్యత మంది కాబట్టి చేసుకుంటూ పోతున్నాము.